వాట్సాప్ గైస్, నేను మీ RNY. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ RNY. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి గైస్. అలానే నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా పేజ్ ఇస్తాను. అలానే వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. వెంటనే నా ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, థంబ్నెయిల్ చూడంగానే ఈరోజు వీడియో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. వీడియో మాత్రం మామూలుగా ఉండదు గైస్, నిజం చెప్తున్నాను. ఇలాంటి ప్లేస్ మీరు ఎక్కడ చూసుండ్రు. సో అంత బాగుంటుంది వీడియో. నేను ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యి ఈ వీడియో అయితే తీస్తున్నాను, ఇంట్రడక్షన్ పార్ట్. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా గైస్, అస్సలు స్కిప్ చేయకండి ఒక్క సెకండ్ కూడా. అంత బాగుంటుంది వీడియో. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, కామెంట్, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా చలో. వెల్కమ్ బ్యాక్ గైస్. నా రైడ్ అయితే స్టార్ట్ చేసి 10 minutes అయితే అవుతుంది గైస్. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:15 అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? రాయిపాడు ఇప్పుడే ఎంటర్ అయ్యాను గైస్. మనకి రాయిపాడు అనగానే ఎక్కువ గుర్తొచ్చేది ఇక్కడ ఫేమస్ అయింది చర్చి. సో ఇక్కడ చాలా ఫేమస్ గైస్ రాయిపాడులో ఉన్న చర్చ్ అయితే. క్రిస్టమస్కి అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ ఫుల్గా చేస్తారు, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను. మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి రాయిపాడు చర్చిని అయితే. క్రిస్మస్ టైంలో విజిట్ చేయండి గైస్. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి నర్సరావుపేట నుంచి అయితే 75 kilometers అయితే ఉంది గైస్. అదే నా ప్లేస్ నుంచి అయితే 77-78 అయితే ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి నర్సరావుపేట టు నెగిరికల్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను గైస్. సో ఇదే గైస్ నేను చెప్పిన రాయిపాడు ఫేమస్ చర్చి నా లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. సో కావాలంటే మీరు కూడా ఈ సెలబ్రేషన్స్ చూడాలనుకుంటే డిసెంబర్ ఆ టైంలో అయితే రండి గైస్. క్రిస్మస్ టైంలో ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగుంటాయి. నెగిరికల్ అడ్ రోడ్ కాడికి అయితే వచ్చాం గైస్. సో ఇప్పుడైతే మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి, పిడుగురాల సైడ్. అదే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే అద్దంకి హైవే మీదకి అయితే వెళ్తాము. మనం ఇప్పుడు నెగిరికల్ వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి, పిడుగురాల సైడ్. సో ఇది వచ్చేసి మొత్తం హైవే గైస్. సో మీకు అక్కడ బోర్డు కానొస్తుంది కదా గైస్. పిడుగురాళ్ళ 18 kilometers, నల్గొండ 127, హైదరాబాద్ అయితే 229 kilometers అయితే ఉంది డిస్టెన్స్. సో మనం నెగిరికల్ అయితే ఎంటర్ అయ్యాం గైస్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి, డైరెక్ట్ హైవే మీద అయితే వెళ్ళకూడదు. మీకు చూపిస్తాను ఎక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలో. ఇక్కడ మనం బ్రిడ్జి లాగా ఒకటైతే ఉంటుంది. సో ఇటు నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సర్వీస్ రోడ్ అంటారు మనం మామూలుగా అయితే. సో ఇది ఇక్కడ కానొస్తున్నట్టే లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్ స్టార్ట్ అని. సో మనం సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్ళాలి. అదే స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, సో అటు సైడ్ అయితే వెళ్తాము. సో మనం ఇప్పుడు సర్వీస్ రోడ్ నుంచి తీసుకొని మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాను గైస్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సర్వీస్ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది. చిన్న రోడ్డు, మహా అయితే ఒక ఆటో, ఒక బైక్ వెళ్తే ఈ రూట్లో ట్రాఫిక్ అయిపోతుంది. సో అంత ఇరుగ్గా ఉంది రోడ్డు అయితే. సో గైస్ ఇక్కడైతే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఇంకా డైరెక్ట్ మీకు కారంపూడి కాడ అయితే స్టాప్ గైస్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి. సో చలో, ఇప్పుడు మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో గైస్ అస్సలు మామూలుగా లేదు. రోడ్డు అయితే చాలా చాలా గ్రీనరీగా ఉంది. నిజంగా మన పల్లెటూర్లు, అచ్చమైన పల్లెటూర్లు చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందో చుట్టూరు పొలాలతో మొత్తం గ్రీనరీగా చల్లగా వాతావరణం. సో ఇప్పుడు నాకైతే అలాంటి ఫీల్ అవుతుంది గైస్. అంత బాగుంది రోడ్డు అయితే, చాలా చాలా బాగుంది. ఈ రోడ్డు వచ్చేసి నెగిరికల్ గురజాల రోడ్డు గైస్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే రోడ్లు కారంపూడికి 5 kilometers దూరంగా ఉన్నప్పటి నుంచే రోడ్లు అయితే అస్సలు బాగలేదు, మొత్తం గుంతలుగా ఉన్నాయి. అదే నెగరికల్ నుంచి వచ్చినట్టయితే సో చూడడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. కారంపూడికి ఎంటర్ అవుతున్న 5 kilometers ఉన్నప్పుడు రోడ్డు అయితే అస్సలు బాగలేదు.
సో కారంపూడిలోకి అయితే ఎంటర్ అయ్యాను. సో ఈ కారంపూడి మండలానికి అయితే ఒక హిస్టరీ అయితే ఉంది గాయస్. సో ఆ హిస్టరీ చెప్పే ముందు మిమ్మల్ని అంటే మీకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. అందరికీ కాదులేండి, మన పల్నాడులో ఉండే వాళ్ళకి. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, మనం ఉండే ఏరియా ఉంది కదా పల్నాడు, మనం ఉండే ఏరియాకి పల్నాడు అనే నేము ఎందుకు వచ్చిందో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. లేదా మన రాజకీయ నాయకులు పల్నాడు అని పెట్టారని సో అందుకని నేమ్ అయితే వచ్చిందంటారా? సో అది కాదు గాయస్. సో మన పల్నాడుకి అయితే ఆ నేమ్ ఎందుకు వచ్చిందనేది ఒక చరిత్ర అయితే ఉంది. అది చెప్పే ముందర ఈ కారంపూడి హిస్టరీ అయితే చెప్తాను. సో ఈ హిస్టరీ వచ్చేసి ఏంటంటే 12వ శతాబ్దంలో, సో సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం పల్నాటి యుద్ధం అనేది ఈ ప్రాంతంలో అయితే జరిగింది. పల్నాటి యుద్ధం, మళ్ళీ చెప్తున్నాను. సో ఆ యుద్ధంలో ఏంటంటే చాలామంది ప్రజలు చనిపోయారు. ఈ కారంపూడిలోనే చివర మన స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక కాలువ అయితే ఉంటుంది, ఆ నది కాడే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పల్నాటి ప్రజల మీద వేరే రాజులు యుద్ధం అయితే చేశారు. సో ఆ యుద్ధంలో చాలామంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. ఫైనల్గా మన పల్నాటి రాజులే యుద్ధంలో గెలిచారు. సో అందుకని మన ఏరియా ఏదైతే ఉందో దానికి పల్నాడు అనే పేరైతే ఉంది. ఆ యుద్ధంలో ఒకవేళ పల్నాటి రాజులు ఓడిపోయి ఉంటే ఇప్పుడు మనం ఉండే ఏరియాని ఇంకో నేమ్తో అయితే పిలిచేవాళ్ళు. సో అలా ఈ కారంపూడిలో ఆ యుద్ధం అనేది జరిగింది. ఆ పల్నాటి యుద్ధం అనేది ఈ కారంపూడిలోనే జరిగింది. సో అది గాయస్ హిస్టరీ వచ్చేసి. నాకు తెలిసి ఇలాంటివి మొత్తం ఏ బుక్స్లోనూ ఎక్కడ చదవరు. నేను రీసెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి మన వాళ్ళకి చెప్పాలి అని అలా అయితే నిర్ణయించుకొని మీకైతే చెప్తున్నాను గైస్. దీని గురించి మీకు ఇంకా ఎక్కువ ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ కామెంట్లో చెప్పండి, నో ప్రాబ్లం. నాకు అన్నీ తెలియాలని రూల్ లేదు. సో మీరు చెప్పినవి కూడా మన సబ్స్క్రైబర్స్ చూస్తారు, కామెంట్స్ చదువుతారు. సో మన కారంపూడికి హిస్టరీ వచ్చేసి అది. సో ఇప్పుడైతే కారంపూడి నుంచి గురిజాల సైడ్ అయితే వెళ్తున్నాను గైస్. డిస్టెన్స్ వచ్చేసి 24 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చలో, రోడ్డు చూస్తున్నారు కదా, గుంతలుగా ఉంది ఈ వీళ్ళు మొత్తం. రోడ్డు బాగా అసలు కారంపూడిలో. చెప్పడం మర్చిపోయాను గైస్, ఇక్కడ పిల్లల్ని చూసాక గుర్తొచ్చింది. సో మన ఏపీలో 10th స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది కదా. సో అందరికీ ఆల్ ద బెస్ట్, ఎగ్జామ్స్ బాగా రాయండి గాయస్. గురిజాల అయితే ఎంటర్ అయ్యాను. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అయితే కొత్తగా కట్టినట్టున్నారు, జయస్తంభం అది లేపుతున్నారు. సో ఇంకొక 400 మీటర్స్లో మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి గైస్. ఇప్పుడు వరకు మనం వచ్చింది ఏంటంటే కారంపూడి గురిజాల రోడ్డు. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ తీసుకున్నట్టయితే హైదరాబాదు గుంటూరు రోడ్డుకి అయితే వెళ్తాము. సో ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్ మన డెస్టినేషన్ వచ్చి. ఇంకొక 6 కిలోమీటర్స్లో మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం గైస్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం డైరెక్ట్గా వెళ్ళకూడదు దైదా విలేజ్లోకి. మనకి ఇక్కడ ఎదురుగా అయితే ఒక బోట్ అయితే కానొస్తుంది, మీకు కానొస్తుందో లేదో దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను చూడండి. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక మనం వెళ్ళే ప్లేస్ రైట్ సైడ్లో అయితే ఉంది, కానొస్తుందా గైస్? శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం దైదాబెలం. సో మనం ఇప్పుడు రైట్ సైడ్ అయితే వెళ్ళాలి గైస్. సో స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే ఒక 4 కిలోమీటర్స్లో దైదా విలేజ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మనం విలేజ్లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో ఓకే చలో. సో కన్ఫ్యూజన్ అవ్వకండి గైస్, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. దైదా అనగానే డైరెక్ట్ విలేజ్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం ఎక్కువ గమనించాం, ఇక్కడ మనకి విలేజ్లోకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకండి.
ఇక్కడ నుంచి అయితే రోడ్డు చాలా చిన్నది, మహా అయితే 2 బైక్స్ అయితే పడతాయి ఈ రోడ్డు మీద. సో అంత చిన్నది, చుట్టూరు పొలాలు మొత్తం. అంతకుముందు అనేది ఇది మొత్తం వచ్చేసి అడవి ప్రాంతం. సో ఆ తర్వాత ఇక్కడ ప్రజలు వ్యవసాయానికి వాటికి వీటికైతే ఈ ల్యాండ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మీరు చూసుకున్నట్టయితే చుట్టూరు మిరప చెట్లు, పత్తి గోతాల్లో నింపున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్లో మిరపకాయలు. సో ఈ రోడ్డు మొత్తం ఎటు చూసినా మీకు పొలాలే కానొస్తాయి, ఇల్లులు కూడా ఉండవు. మనం ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం. మనం వచ్చేదారిలో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది గైస్. సో అక్కడ మనీ అయితే పే చేయాలి. 2 వీలర్స్కి 20 రూపీస్ సో ఎంతో ఉంది. సో 4 వీలర్స్కి కూడా 40 రూపీస్ అలా ఉంది. 2 వీలర్కి అయితే 20 రూపీస్. సో వచ్చేటప్పుడు పే చేయమన్నారు. సో అందుకని నాకు క్లారిటీగా తెలియదు ఎంత పే చేయాలో. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం వచ్చేసి ఈ దేవాలయం ప్రాంతానికి సంబంధించిన ఏరియా. బా ఎవ్వరూ లేరు గాయస్, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఫస్ట్ మనం ఇక్కడ బైక్ పార్కింగ్ ఏమైనా సపరేట్గా ఉందా లేదా, ఇక్కడ బైక్ పార్క్ చేశారు కదా, అంతా ఇక్కడే పార్క్ చేద్దాం మనం కూడా. గైస్ ఫైనల్గా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాను. సో దైదా శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం. సో మన బైక్ అయితే చూడండి గైస్ ఇక్కడ పార్క్ చేసాము, సపరేట్ పార్కింగ్ అయితే లేదు. సో మన బైక్ అక్కడ పార్క్ చేసాం, హెల్మెట్ కూడా అక్కడే పెట్టాను. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ప్రతి ఒక్కటి, ఇక్కడ అసలు ఎందుకు వచ్చాను, ఇక్కడ రావడానికి కారణం ఏంది, ఇక్కడ హిస్టరీ ఏంది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి గైస్. మీరు చూసినట్టయితే ఇక్కడ శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం, దైదాబిలం, గురిజాల మండలం, గుంటూరు జిల్లా. గైస్ ఈ ప్రదేశానికి రావడానికి అయితే మొత్తం నరసరావుపేట నుంచి 2 రోడ్డు మార్గాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో అటు సైడు మనం నరసరావుపేట, రాయపాడు, నెగిరికల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని కారంపూడి, ఆ తర్వాత గురిజాల, తర్వాత దైదా గైస్. సో ఇది వచ్చేసి ఒక రూటు. నెక్స్ట్ రూట్ వచ్చేసి మనం నెగిరికల్ లెఫ్ట్ సైడ్ తీసుకోకుండా మనం స్ట్రైట్కి వెళ్తే పిడుగురాల నుంచి దాచేపల్లి తర్వాత నందికూడు నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం ఇటు సైడ్ అయితే వస్తాం గైస్, గురిజాల్లో అయితే కలుస్తాము. సో ఈ 2 రూట్స్ వచ్చేసి మనం దైదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి రావడానికి అయితే ఇవి రోడ్డు మార్గాలు. ఈ 2 వచ్చేసి పిడుగురాల సైడ్ అటు నుంచి వచ్చినట్టయితే దాచేపల్లి, నందికూడు అటు నుంచి వచ్చినట్టయితే 75 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గైస్ నరసరావుపేట నుంచి. సో ఇటు సైడ్ నుంచి మనం ఏదైతే వచ్చామో మీరు చూసారు కదా కారంపూడి, గురిజాల. సో ఇటు నుంచి వచ్చేటట్టయితే 80 కిలోమీటర్స్. సో ఎందుకు నేను గురిజాల, కారంపూడి సైడ్ వచ్చానంటే ఇటు సైడ్ వచ్చేసి మొత్తం విలేజెస్ ఉంటాయి గైస్. మనం వెళ్ళే దారిలో మొత్తం విలేజెస్ ఉంటాయి. సో మీరు చూసే ఉంటారు. సో నాకు విలేజెస్ అటు సైడ్ వెళ్ళటం అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను నెగిరికల్లు, కారంపూడి, గురిజాల సైడ్ అయితే వచ్చాను. సో కాకపోతే కారంపూడి నుంచి అయితే కొంచెం రోడ్లు అయితే బాగలేదు, మీకు ఇందాక చూపించా కదా. సో అంతకు మించి అయితే మిగతాయి మొత్తం చాలా బాగున్నాయి. పిడుగురాల నుంచి వచ్చినట్టయితే ఏంటంటే డైరెక్ట్ హైవేనే గైస్. నందికూడులో మనం లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి. సో అప్పుడు అక్కడ వరకు అయితే మొత్తం హైవేనే. సో అది అంటే రావటం మీ ఇష్టం. సో ఎవరికి ఎలా అని నచ్చితే అలా రండి. సో ఖచ్చితంగా ప్లేస్ అయితే మంచిగా చూడాల్సిన ప్లేసు, చాలా బాగుంటుంది నిజంగా, చాలా బాగుంది గైస్. ఇక్కడ మీకు విగ్రహం కానొస్తుంది కదా, చూస్తున్నారు కదా. ఈ విగ్రహం వచ్చేసి దేవుడిదో లేదా ప్రముఖ నాయకుల్లో వాళ్ళ ఎవరిది కాదు. సో ఈ విగ్రహం వచ్చేసి ఒక మనిషిది. సో ఇక్కడ వీళ్ళు విగ్రహాన్ని ఎందుకు పెట్టారు, అసలుకి పెట్టడానికి కారణం ఏంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ ప్లేస్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకోవాలి గైస్. సుమారు 85-90 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మొత్తం అడవి, మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్రదేశం, ఇది మొత్తం వచ్చేసి అడవి. అప్పుడు ఒక 2 వ్యక్తులు అంటే పులిపాడు గ్రామస్తులు రామయ్య, హనుమయ్య అనే వ్యక్తులు ఈ ప్రాంతంలో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్రదేశంలో ఆవులు కాసుకుంటూ ఉన్నారంట. అంటే వాళ్ళు కాపర్లు అంటే ఆవులను కాసుకునే వాళ్ళు. సో వాళ్ళు ఆవుల్ని కాసుకుంటూ ఉండగా వాళ్ళకి అంటే డిఫరెంట్ సౌండ్స్ అయితే వినొచ్చినాయి అంట. ఓంకార శబ్దాలంటే
పూజలు చేసేటప్పుడు వస్తాయి కదా శబ్దాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిని వచ్చేసి ఓంకార శబ్దాలు అంటారు. సో అలాంటి శబ్దాలు వినరాగానే వీళ్ళకి ఫస్ట్ భయం వేసింది. భయం వేసి ఎక్కడి నుంచి వస్తున్నాయా ఈ శబ్దాలు అనేది తెలుసుకుందామని వాళ్ళైతే చుట్టూరు చూశారు. మొత్తం ఈ ప్రదేశం చుట్టూరు చూడగా వాళ్ళు ఇంకా డైరెక్ట్గా ఒక గృహ కాడికైతే వెళ్ళారు గైస్. సో వాళ్ళు ఫైనల్ కనిపెట్టి ఈ గృహలో నుంచి అయితే శబ్దాలు వస్తున్నాయని వాళ్ళు అలా కనుక్కొని వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది. సో వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి అయితే భయం వేసి, అంటే దగ్గరకు వచ్చే కొంది శబ్దాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. మంత్రాలు, ఓంకార శబ్దాలు, పూజలు చేస్తున్న శబ్దాలు, ఎవరు పూజలు చేస్తున్నట్టుగా. సో వాళ్ళకి భయం వేసి ఏంటంటే వాళ్ళ గ్రామస్తులు అంటే వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజలను పిలవడానికి అయితే వెళ్ళి పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చాక ఎలానో లోపలికి గృహలోకి అయితే ఆ కొండలని మొత్తం పక్కకు తీసి గృహలోకి అయితే వెళ్ళారు. వెళ్ళంగానే వాళ్ళకి ఇంకా భయం అనేది స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి వస్తున్నాయో పర్టికులర్గా వాళ్ళకైతే అర్థం కాల. సో ఎవరో పిలుస్తున్నట్టు, అంటే మనకి డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి కదా. సో నేను ఇటు సైడ్ ఉన్నాను, ఇటు రండి అని అలా పిలుచుకుంటూ అయితే వాళ్ళు అయితే ఫైనల్గా పోయి లోపలికి వెళ్ళి చూడంగానే అక్కడ ఒక శివలింగం అయితే వాళ్ళకి కానొచ్చి ఆల్రెడీ అక్కడ పూజలు చేసి మొత్తం అయితే కానొచ్చినాయి. సో అలా ఈ ప్రాంతాన్ని అయితే అప్పుడు వాళ్ళు కనిపెట్టారు. అప్పటి నుంచి ఇక్కడైతే పూజలు అయితే స్టార్ట్ అయినాయి గైస్. మీకు ఇక్కడ నందిగానం వస్తుంది కదా, ఇది వచ్చేసి 1965-66 సంవత్సరంలో అయితే ఇక్కడ వీళ్ళైతే ఈ నందిని అయితే ఏర్పాటు చేశారు. సో ఇవి మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ నందులు అయితే కానొస్తాయి. మీకు అటు సైడ్ చూసినట్టయితే సో అటు వస్తుంది కదా, ఇది మొత్తం వచ్చేసి కృష్ణా రివర్. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి వాటర్ లేవు, దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడైతే మీకు కృష్ణా రివర్ చూపిస్తాను. సో మనం ఆ పైన నుంచి అయితే వచ్చాం, అటు నుంచి నడుచుకుంటూ. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది నాకైతే. సో ఇలానే కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా అదొక డిఫరెంట్ వైబ్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏ టెంపుల్కి వెళ్ళినా. అది ఇంకా అదంతే. సో ఇప్పుడైతే మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం వచ్చేసి కృష్ణా రివర్ గైస్. సో అటు సైడ్ ఉంది కదా, అటు పక్కే తెలంగాణ, ఇటు సైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. కానొచ్చే మొత్తం వచ్చేసి తెలంగాణ ఏరియా, మిర్యాలగూడ సైడ్. సో మీరు చూసినట్టయితే వాటర్ అయితే అసలు లేవు, ఫుల్గా ఉండేవి ఒకప్పుడు అయితే. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సో వాటర్ లేవు. లేకపోతే ఇప్పుడు కానొచ్చేది అది మొత్తం వచ్చేసి ఫుల్గా వాటర్ ఉండేవి. సో అక్కడ చూస్తున్నట్టయితే కొంతమంది స్నానాలు చేస్తున్నారు. సో ఆయన అలా కనిపెట్టాక, ఆ పర్సన్స్ కనిపెట్టాక, అంటే ఒంట్లోకి దేవుడు వచ్చారు, సో అలా ఉంటుంది కదా. అక్కడ ఊరి ప్రజలకి ఏం చెప్పారంటే ఒక మనిషికి వచ్చి, సో నేను ఇక్కడ ఒకప్పుడు దేవతల చేత, ఋషుల చేత పూజింపజేయబడ్డాను, ఇప్పటి నుంచి నేను మనుషుల చేత పూజలు జరగాలి నాకని ఒక పర్సన్ ఒంట్లోకి వచ్చి అయితే అలా అయితే చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ గ్రామస్తులు ఏం చేశారంటే ఇక్కడ పూజలు అయితే కొనసాగించారు. సో అది వచ్చేసి హిస్టరీ గైస్. ఇంకా చాలా ఉంది, ఇంకా మాట్లాడుకుందాం. ప్లేసులను చూపిస్తే అయితే మాట్లాడతాను. సో మీరు మాత్రం వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. సో ఇది చూడండి గైస్. సో ఇదిగో మీరు చూసేది మొత్తం కృష్ణా వాటర్. సో అటు పక్క వచ్చేసి తెలంగాణ ఏరియా, మిర్యాలగూడ సైడ్ ఆ ఏరియా మొత్తం. గైస్ చూశారు కదా కృష్ణా రివర్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇంకా ఇక్కడ ఉన్న హిస్టరీ గురించి వేరే వాళ్ళని అడగటం కానీ, లేదా నాకు తెలిసింది అయితే మొత్తం క్లియర్గా చెప్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. సో ఇప్పుడైతే మనం
అటు నుంచి అయితే వచ్చాము. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం గైస్. ఇప్పటివరకు మీకు ఏది చెప్పాను ఇక్కడ చరిత్ర. సో ఆ గృహలోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. పండి లెట్స్ గో. మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో అందుకే నేను ఎక్కువ లేట్ చేయకుండా లోపలికి తీసుకెళ్తున్నాను. సో ఇటు వెళ్ళాలి గైస్. మనకి గృహ లోపలికి వెళ్ళాలంటే సో మనకి గృహకి వెళ్ళే ఎంట్రన్స్లో అయితే మనకి ఇది ఇలా కానొస్తాయి మొత్తం నంది విగ్రహాలు అయితే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాగదేవతలు విగ్రహాలు అయితే కానొస్తాయి. సో ఇటు సైడ్ అయితే క్లోజ్ చేశారు. అటు నుంచి వెళ్దాం, కింద నుంచి అయితే వెళ్దాం ఇప్పుడు. సో మనం లోపలికి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి గైస్. మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు థ్రిల్లింగ్గా, నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. ఇది నాకు ఫస్ట్ టైము. సో మీకు చూపించాలని ఖచ్చితంగా నేనైతే ఇక్కడికి రావటం అయితే జరిగింది గైస్. సో చూడండి, మిస్ అవ్వకుండా ఏం నిదానంగా చెప్పుకుందాం, ఏం అడావుడి లేదు, చాలా టైం ఉంది. సో అందుకే నేను ముందరకు వచ్చా, నిదానంగా క్లియర్గా మొత్తం ఇక్కడ హిస్టరీ తెలుసుకొని మీకు చూపిస్తాను, చెప్తాను కూడా. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, ఎందుకంటే మీకోసం ఎంత కష్టపడి చేసేది. సో మనం ఇటు సైడ్ అయితే లోపలికి వెళ్ళాలి గైస్. ఇది ఇప్పుడు మీకు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం వచ్చేసి కొండరాళ్ళు. ఇప్పుడు ఈ కొండరాళ్ళు లోపలికి వెళ్ళాలి. సో మనం ఇటు నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్వామివారి దర్శనానికి దారిని. సో ఇటు మనం లోపలికి అయితే వెళ్ళాలి. చూడండి గైస్ ఎంత చిన్నదిగా ఉందో. సో మనం వచ్చా సో నేనైతే లోపలికి వచ్చాను గైస్. సో ఇక్కడ చూడండి అరేంజ్మెంట్ వీళ్ళు బాగా చేశారు. లైట్లు కూడా పెట్టారు, అంటే చీకటిగా ఉంటుంది కదా గృహలు. సో అలాంటి ఇబ్బంది ఏం లేకుండా లైట్స్ కూడా పెట్టారు. సో మీరైతే చూస్తున్నారు, ఈ మొత్తం వచ్చేసి ఏసీ బైక్లు. లోపల చల్లగా ఉంది లోపలికి రాగానే. సో సౌండ్లు పట్టకుండా వస్తారు కదా ఎవరైతే దర్శించుకోవడానికి ప్రజలు. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏసీలు లైట్లు అయితే ఏర్పాటు చేశారు గైస్. గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వాటర్ ఎక్కడో ఫ్లో అవుతుంది, వాటర్ సౌండ్ కూడా వస్తుంది. సో ఎక్కడో అర్థం కావట్లే. చూడండి గైస్ మొత్తం లైట్స్ ఎంత బాగుందో. సో నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఎవరూ లేరు. నాలాంటి రావాలంటే చాలా కష్టం గైస్. నేను వచ్చేసి హైట్ 6.2 ఉన్నా. సో కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకైతే వంగి నడవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ ఏసీలు కూడా బాగా అరేంజ్ చేశారు. గైస్ కానొస్తుంది కదా అర్ధనారీశ్వర స్వామి. సో అర్ధనారీశ్వర స్వామి అంటే సగమేమో శివుడు, సగమేమో పార్వతి. సో అది మీనింగ్. సో ఇది వచ్చేసి హైదరాబాద్లో ఎక్కడో చూశాను, చదివినట్టు గుర్తు. హైదరాబాద్లో సపరేట్ టెంపుల్ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళండి. సో సపరేట్ టెంపుల్ అయితే ఉంది. నమస్కారం అండి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి గైస్, కొండ మొత్తం ఈ ప్రాంతం మొత్తం గృహ అంటే ఏంటి, కొండల్ని ఇలా ఇది మొత్తం ఎవరో చేసింది కాదు, ఏర్పడింది. సో ఇగో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఏసీలు కూడా అరేంజ్ చేశారు, అంటే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి. సో చూడండి గైస్, ఇది వచ్చేసి ఒక గృహ. ఇలాంటి గృహలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇదిగోండి ఆ పైన అది కూడా ఒక గృహకి దారే. సో ఇక్కడ కొన్ని మూసేశారు, అంతా వెళ్తున్నారని. సో ఇక్కడ చూడండి. సో
అది ఒక గృహ, కానీ అటు మూసేశారు మొత్తం ఇప్పుడు. సో చూడండి గైస్, నా పైనే ఉంది కొండ, నేను వంగి నడుస్తున్నాను. మీరు చూసినట్టే చాలా చల్లగా ఉంది. ఏసీలు పెట్టారు కదా గైస్, సో చెమట కొంచెం కూడా పట్టట్లా, చల్లగా ఉంది మొత్తం. చూడండి ఏసీ, లైట్లు బాగా అరేంజ్ చేశారు అంతా ఇక్కడ. గైస్ మనం ఫైనల్గా దేవుని దర్శించుకోవడానికి అయితే వచ్చాము. సో మీకు చూపిస్తాను చూడండి. గైస్ కానొస్తుంది కదా అక్కడ వైట్గా, సో అదే శివలింగం. సో ఇప్పుడే పంతులు గారు మనకి ఎదురయ్యారు కదా, సో ఇప్పుడే క్లోజ్ చేసి వెళ్ళారు. చూద్దాం వస్తారేమో, కాసేపు వెయిట్ చేద్దాం. గైస్ స్వామివారిని చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను దండం పెట్టుకొని మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఒక 2 minutes ఫ్రీగా నేను కూడా స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ నేనైతే స్వామివారిని దర్శించుకున్నాను. సో నాతో పాటు నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరూ మంచిగా వాళ్ళు అనుకున్నది జరగాలని నేనైతే మొక్కున్నాను గైస్. సో నో ప్రాబ్లం, మీకు కూడా మంచి జరిగిద్ది. సో ఇక్కడ ఒక్క చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే గైస్, నెగిటివ్ పాయింట్ కాదు, ఎవరైతే ఏజ్ 70 అబోవ్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ కొంచెం దర్శించుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొండ ప్రాంతంగా గైస్ మొత్తం గృహలు కదా, సో వంగి నడవాలి. అలానే ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఇబ్బంది. సో అంతకుమించి అయితే ఇక్కడ మొత్తం ప్లేస్ అయితే సూపర్ ఉంది, అసలు నిజం చెప్తున్నా, చాలా చాలా బాగుంది గైస్. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకైతే అనుకున్నవి అయితే ఖచ్చితంగా జరుగుతాయి అంట. సో ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో మీలో ఎవరికైనా చూసే వాళ్ళకి వీడియో, ఎవరికైనా కోరికలు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోండి. సో మీ కోరికలు మొత్తం తీరతాయి అని ఇక్కడ నమ్మకం. సో నేనైతే మన వాళ్ళందరి గురించి అయితే దండం పెట్టుకున్నాను, మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని. సో నో ప్రాబ్లం, మీరు పర్టికులర్గా సపరేట్గా రావాలనుకుంటే వచ్చి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. మన వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో రే మీకేరా రే, ఎప్పుడు ఆ సినిమా హాళ్ళు, ఆ పబ్బులు, హాల్స్, మాల్స్, షాపింగ్ మాల్స్ అవే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి వాటికి రండి. ఇలాంటి వాటికి వస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ ఏసీల్లో, ఆ సినిమా హాల్లో తిరగటమే కాకుండా ఉన్న వయసులోనే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి. సో మనకు 50-40 ఏది వచ్చాక అప్పుడు వెళ్ళొచ్చు. ఏది కూర్చొని చూసేదే కదా సినిమా, ఏం కాదు, ఎక్కడికి పోదు. ఎప్పుడు ఆ పప్పులు, మాల్సే కాకుండా నిజం చెప్తున్నా గైస్, ఇలాంటి ప్లేస్కి రండి. ఇలాంటి ప్లేస్ ఖచ్చితంగా చూడాలి. మనం ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసులకి రాగలం, తర్వాత మనం అనుకున్న రాగలేం. సో ఫైనల్గా రిగ్రెట్ అవుతాం. సో అలా రిగ్రెట్గా అవ్వకుండా అంటే ఇప్పుడే రండి ఇలాంటి ప్లేసులకి, మిస్ అవుతారు లేకపోతే లైఫ్లో. సో నేను మీకోసమే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు సినిమాలకి, పబ్బులకి, మాల్స్కి, షికారులకి. సో ఇలాంటి ప్లేసెస్కి రావాలంటేనే కొంచెం అనుకుంటేనే జరిగింది. అలాంటి ప్లేసులకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో నేను చెప్పింది తప్పుగా అనుకోకుండా రండి కుదిరినప్పుడు ఎప్పుడైనా. కొంతమంది ఉంటారు, ఏం చేస్తున్నారా అంటే, సో నాకు నిద్రపోవడానికి టైం కావాలి. సో ఎప్పుడు నిద్ర మన జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడు నిద్రపోతానే ఉంటాం. సో ఆ నిద్ర కొంచెం పక్కన పెట్టి ఇలాంటి ప్లేసులకు వచ్చి థ్రిల్గా అనుభూతిని చెందండి, స్వామివారిని దర్శించుకోండి. అర్థమైందా? ఇప్పటి నుంచి అయినా మారండి రే, మీకే, ఎవరికి చెప్తున్నా అర్థమైందా? మీరు ఏదైతే చూసారో గైస్, ఈ ప్రాంతానికి అమరలింగేశ్వర స్వామి అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే, సో అంతకుముందు ప్రజలు కాకుండా అంతకుముందు ఈ స్వామివారిని దేవతలు, మహర్షులు, పుణ్యాత్ములు, అలానే కొంతమంది ఉంటారు కదా సాధువులు, సో వాళ్ళ చేత అయితే ఇక్కడ దేవుడికి అయితే పూజలు అయితే జరిగేవి అంట, అమరుల చేత.
సో అలా వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలైతే ఇక్కడ స్వామివారికి అమరలింగేశ్వర స్వామి అనే నేమ్ అయితే పెట్టారు. అది ఈ వెనకాల ఉన్న హిస్టరీ అయితే, ఈ నేమ్ వెనకాల ఉన్న హిస్టరీ. గైస్ ఇప్పుడు మనం రావడానికి ఒక రూట్ నుంచి అయితే వచ్చాం కదా, సో అది రూట్ పర్లేదు, కొంచెం వంగేం రావచ్చు. ఇప్పుడు నేను బయటికి తీసుకెళ్లే రూట్ అయితే మామూలుగా ఉండదు, కూర్చొని వెళ్ళాలి. నేనైతే కొనుక్కొని వెళ్ళాలనుకుంటా నా హైట్కి, చూద్దాం. సో కానొస్తుంది కదా, సో ఇప్పుడు మనం అటు నుంచే వెళ్ళాలి. సో చూపిస్తాను. సో గైస్ చూడండి గైస్, కూర్చొని వెళ్తున్నాను నేను. సో ఇప్పుడు మనం అటు సైడ్ అయితే వెళ్ళాలి గైస్. గైస్ చూస్తున్నారు కదా, సో నేను కానొస్తున్నాను అనుకుంటున్నా. సో ఇది బయటికి వెళ్ళే రూటు. సో మనం అయితే కూర్చొని రావాలి ఇటు నుంచి. గైస్ చూడండి, నేనైతే కూర్చొని వెళ్తున్నాను. ఇంకా వాటర్ సౌండ్ కూడా వస్తుంది. నాకైతే మరీ ఇబ్బందిగా ఉంది. కొన్నిసార్లు ఇంత హైట్ ఎందుకున్నాము అనిపిస్తుంది. సో ఇది చూడండి, ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. సో మామూలు లేదుగా. సో మనకి ఇక్కడ రాగానే నందీశ్వరుడి దర్శనం అయితే జరిగిద్ది. సో మంచిగా దండం పెట్టుకుందాం. సో మామూలు లేదు. చూడండి గైస్, సో ఇక్కడ ఇలానే ఎన్నో గృహాలు అయితే ఉన్నాయి. అంటే వేరే వేరే ప్లేస్లకి వెళ్ళొచ్చి గృహాల నుంచి. సో ఇటు చూద్దాం, ఇటు గృహం ఉంది. సో ఇక్కడైతే మనకి త్రిశూలం కనబడుతుంది. మామూలు లేదు. సో గైస్ ఇటు సైడ్ వెళ్తే ఇంకొన్ని గృహాలు అయితే ఉన్నాయి. సో ఇటు చూపిస్తే ఏమున్నాయో. సో గైస్ ఇక్కడ దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి. సో కానొస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక గృహకాడికి అయితే తీసుకెళ్ళండి. మొత్తం చీకటిగా ఉంది అటు సైడ్. సో ఈ గృహలో చాలా వేరే వేరే దారులు అయితే ఉన్నాయి గైస్. సో ఇది చూసినట్టయితే వెళ్ళటం అవసరం. సో మొత్తం చీకటిగా ఉంది, గబ్బిలాలు కూడా ఉన్నట్టున్నాయి. సో కొంచెం ఉంది కదా, మామూలుగా లేదు. ఇంకా చాలా ఇక్కడ వరకు ఏం కాని రావట్లా. సో అటు లోపలికి వెళ్ళే ధైర్యం నేను చేయను, ఎందుకంటే అటు గబ్బిలాలు ఉన్నాయి మొత్తం. గాయస్ ప్లేస్ చూశారు కదా, గృహాలతో ఎన్ని గృహాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మీకు అక్కడ బ్యాక్ సైడ్ కానొస్తుంది కదా, మొత్తం కట్టి ఉన్నది. ఈ ప్రదేశం వచ్చేసి ఒకప్పుడు అంట ఇటు సైడ్ వెళ్తే ఈ గృహలో నుంచి శ్రీశైలంకి అయితే వెళ్తామంట ఇటు సైడ్ వెళ్తే. సో ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ గృహల్లోకి వెళ్తున్నారని, ఇరుక్కుంటున్నారు, వెళ్ళి తప్పిపోవటం అలా జరుగుతుందని. సో ఇక్కడ కమ్యూనిటీ అయితే ఈ గృహను అయితే మూసేశారు. సో ఇలా చాలా గృహాలు ఉన్నాయి సార్ ఇక్కడ అయితే. గృహాలు అయితే ఇలా చాలా ఉన్నాయి, చాలా బాగుంది. వీళ్ళు చూసినట్టయితే ఎక్కడికెక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా లైట్స్ కూడా బాగా అరేంజ్ చేశారు. సో చూడండి, లైట్స్ అలానే ఏసీలు కూడా అరేంజ్ చేశారు. సో
చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదిగో ఇప్పుడు మనం అక్కడ మళ్ళీ కూర్చొని అటు నుంచి అయితే వెళ్ళాలి. ఓకే కూర్చో. సో ఇదిగోండి, సో ఇప్పుడు ఈ చిన్న గృహలో నుంచి ఇది వెళ్ళాలి. సో చూడండి గైస్, నా పైన కొండ ఉంది మొత్తం. సూపర్. సో గైస్ ఫైనల్గా బయటికి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, సో సైడ్ నుంచి బయటికి అయితే వెళ్ళాలి. సో గైస్ ఫైనల్గా మనం గృహలో నుంచి బయటికి అయితే వచ్చాము. సో గైస్ ఇప్పుడు గృహలో నుంచి బయటకు వచ్చాం కదా, మీకు ఒక చెట్టు అయితే చూపిస్తాను. ఇక్కడ ఒక అద్భుతమైన చెట్టు. సో ఇక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ చెట్టు కూడా మొక్కులు కానీ కోరుకుంటే, అంటే సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి మొక్కుంటే వాళ్ళ కోరికలు అయితే తీరుతాయంట. సో మీకు ఆ చెట్టు అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. గైస్ చూశారు కదా చెట్టు. సో నేను చెప్పింది అదే, ఎవరికైనా సంతానం కలగని వాళ్ళు ఉంటారే కదా, వాళ్ళైతే ఇక్కడికి వచ్చి మొక్కుంటే వెంటనే వాడి కోరికలు అయితే తీరుతాయి అంట. సో అది గైస్, నేను ఈ ప్రదేశానికి వచ్చినాక ఇక్కడ తెలుసుకున్న విషయాలు ఏంటంటే, అంటే ఇక్కడ వాళ్ళని అడిగాక వాళ్ళు చెప్పిన విషయాలు కానీ నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఇక్కడ ఎవరైతే స్వామి ఉన్నారో అమరలింగేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అంట. సో మనం ఏమైనా మొక్కులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ ప్రదేశానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మాత్రం వెంటనే మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అంట. సో అలానే ఎవరికైనా జాబులు లేక లేదా కోరికలు ఉన్నా, అంటే మంచి సక్సెస్ అలాంటివి కావాలంటే లైఫ్లో, సో ఈ ప్రదేశానికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోండి. సో ఇక్కడ ఈ ఊరి వారి నమ్మకం, అలానే ఇక్కడికి వచ్చేవాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అలా చెప్పడం అయితే జరిగింది. గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొంతమంది వేరే ప్రదేశాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. సో ఒకసారి వాళ్ళని సహాయం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? గుజునగర్. సో వీళ్ళంతా అయితే గుజునగర్ నుంచి అయితే వచ్చారంట. సో బాగుంది ఆ ప్లేస్, మీకు ఎలా అనిపించింది? సో గైస్ చూసారు కదా, సో వాళ్ళకు కూడా ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందంట. ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్ బై. సో గైస్ చూస్తున్నారు కదా, వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా, ఇక్కడ ప్రదేశం అయితే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ దేవుడు కూడా చాలా బాగున్నాడు. ఓకే. సో మీరు ఎలా తెలుసుకున్నారు ఈ ప్రదేశం గురించి? మీకు ఇక్కడ నుంచి ఎంత దూరం? 80 కిలోమీటర్లు వస్తుంది. సో మీరు ఇంటికాడ వాళ్ళు చెప్పడం వల్ల అయితే తెలుసు. సో ఇక్కడ ఏదైతే దర్శించుకుంటామో మన కోరికలు ఏమైనా కోరుకుంటే వెంటనే తీరుతాయి అంటే అది నిజమేనా? సో గైస్ చూసారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికాడ ఎవరైతే మనలాగానే నేను ఎలా అయితే తెలుసుకున్నాను ఈ ప్లేస్ గురించి, వాళ్ళు కూడా ఇంటికాడ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు తెలుసుకొని ఈ ప్లేస్కి అయితే వచ్చి దర్శించుకోవడం అయితే జరిగింది. సో మిమ్మల్ని కలవటం చాలా సంతోషం అందరికీ. బాయ్ బాయ్ గైస్. చూసారు కదా, ఫ్యామిలీ అయితే చాలా మంచిగా నీట్గా మాట్లాడారు. సో వాళ్ళు 80-90 కిలోమీటర్స్ నుంచి అయితే వచ్చారు ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడానికి. సో చాలా బాగా అయితే వాళ్ళు మాట్లాడారు. సో ఉన్నారు అలానే చాలామంది కూడా ఇప్పుడే వస్తూ ఉన్నారు.
సో ఇంకో విషయం ఏంటంటే గైస్ ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయంట. సో ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ టైం అయితే ఇక్కడ ఒక మ్యారేజ్ అయితే జరుగుతుంది. మంచి చూడాల్సిన ప్లేస్ గైస్, బాగుంది. సో ఇక్కడ సోమవారం పూట అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది గైస్. ఈ ప్రదేశం మొత్తం చాలామంది ఎక్కువగా వస్తారు జనాలు, భక్తులు. సో రిమైనింగ్ టైంలో అయితే నార్మల్గా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇవాళ వస్తూనే ఉన్నారు జనాలు. కొన్ని మ్యారేజెస్ కూడా ఉన్నట్టున్నాయి, టెంపుల్లో జరుగుతాయి అనుకుంటా. సో సోమవారం పూట అయితే ఫుల్ రద్దీగా అయితే ఉంటుంది గైస్ ఈ ప్లేసు. సో ఇది గైస్ చెప్పడం మర్చిపోయాను, కొండవీడు ఫోర్ట్కి అయితే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో నిజంగా చాలా బాగా వచ్చింది, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలానే సపోర్ట్ చేయండి, ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి అయితే ఉండాలి. కొంతమంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు, అంటే మీ ప్రతి వీడియోలో సపోర్ట్ చేయండి అంటున్నారు కదా. సపోర్ట్ అంటే ఏంది, మనీ సెండ్ చేయటం లేదా గిఫ్ట్స్ పంపించటం అని, జస్ట్ కిడ్డింగ్ కోసమో ఏదో మరి వాట్సాప్ నెంబర్ అయితే అడిగారు. సో ఇక్కడ ఏమైందంటే మిస్అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ అంటున్నావు కదా. సో అలా అయితే జరిగింది. ఇక్కడ సపోర్ట్ ఏంటంటే మీరు ఏదైతే ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేస్తారో, సో అదే నాకు 100% సపోర్టు. సో మనీయో ఏదో గిఫ్ట్లో కాదు. సో అది సపోర్ట్ వచ్చేసి ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో, మీ యొక్క నన్ను కానీ సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఎక్కువగా ఒక లైక్, ఒక కామెంట్ చాలు. ఈ రెండు చాలు మీ సపోర్టు. సో ఇంతకన్నా నాకు ఎక్కువ అవసరం లేదు, అదే మీరు నాకు ఇచ్చే ఎక్కువ సపోర్టు. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకెవరు నన్ను ఇన్స్టాలో వాట్సాప్ నెంబర్ అడగండి గైస్. దైద అమలింగేశ్వర స్వామి ఆలయం టెంపుల్ షూట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో నేను మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ గైస్ ఇదైతే. చాలా చాలా బాగుంటుంది, థ్రిల్గా ఉంటుంది, ఎన్నో మంచి అనుభూతి అయితే చెందుతారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్, కామెంట్ అలానే షేర్ చేయండి. సో ఇలానే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి ప్లేసెస్, అన్ని ప్లేసెస్కి అయితే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో ఓకే, మరి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా నా ఇంటికి అయితే, నా ప్లేస్కి అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.